అందుకే దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించు ప్రతివాని శిక్షించి దండించి. ఏం చేస్తాడు దేవుడు? తను ప్రేమించే వారిని శిక్షిస్తాడు, దండిస్తాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ప్రేమలో కూడా మరి శిక్షణ ఉంది. ప్రేమించడం అంటే ఊరికే మంచితనం కనపరుస్తూ నువ్వు ఏం చేసినా, ఎన్ని చేసినా, ఎక్కడున్నా, ఏమనకుండా ఉన్న ప్రేమ కాదు. అది మోసం. నువ్వు ఏం చేస్తున్నా ఎవరు నిన్ను ఏమనలేదంటే నేను ఎవరు ప్రేమించలేదని అర్థం. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నేను గద్దిస్తున్నాడంటే అది నిన్ను ప్రేమిస్తున్నాడు అర్థం. పొద్దున సుందరని ఒక పోస్ట్ పెట్టినాడు. ఏం పోస్ట్ పెట్టినాడు? మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే అంట. మంచితనం కూడా మెడిసిన్ లాంటిది అంట. ఎక్కువైతే కూడా ప్రమాదమే అంట. దేవుడు మంచితనాన్ని కొంతమంది ఏం చేసుకుంటున్నారంటే సులకనగా చూసుకుంటున్నారు దైవసేవకుని మాటలు, దేవుని యొక్క ప్రేమను. ప్రేమలో గద్దింపు ఉంది, ప్రేమలో శిక్షణ ఉంది, ప్రేమలో హెచ్చరిక ఉంది. ఎందుకని? నేను కూడా ఆశీర్వదించబడి ఫలించాలని. కాబట్టి హెచ్చరిక చేసినప్పుడు తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటే అది మరి కఠినపరచబడేటువంటి ఉదయం. నువ్వు ఎవరైనా పొరపాటు చేసినప్పుడు నేను ఎవరు గద్దించకుండా, ఎవరు హెచ్చరిక ఉండాలంటే నేను ఎవరు ప్రేమించలేదని. దైవ సేవకుడు దేవుని వాక్యం గద్దిస్తుందంటే నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడని. కాబట్టి మన యొక్క జీవితంలో నేను కూడా దేవుని గద్దింపులకు లోబడాలి. దేవుని ప్రేమ యొక్క మాటలకు విధేయత చూపాలి. మనమంతా కూడా పాఠాలు నేర్చుకోవలసిన వారం వింటున్నాం. కాబట్టి ఉదయకాలంలో ఆరాధన మనం చూస్తూ వచ్చినాం. మంచి మాట ఏంటంటే మరి లోకంలో సమస్త జనముల కంటే మీరు తక్కువే. అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అందరికంటే మీరు నాకు ఎక్కువైన వారు. మంచి మాట కదా. లోకములో అందరికంటే మీరు తక్కువే కావచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అందరికంటే నాకు మీరు ఎక్కువైన వారు. నాకు ఆ మాట చాలా హృదయానికి సంతోషాన్ని ఇచ్చింది. నిజమే కదా. మనం లోకంలో ఉంటే, మన దేశంలో చూస్తే అందరికంటే మనం తక్కువ వారమే. అయితే దేవుని దృష్టిలో ఎక్కువైనటువంటి వారం. ఇది నిజమైన ప్రేమ యొక్క లక్షణం. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి ప్రేమించేవాడు ఏం చేస్తాడు? అందంగా ఉన్నవారిని, గొప్పవారిని, ధనవంతులను, సౌందర్యమైన వారిని ప్రేమిస్తారు కదా. తక్కువ వారిని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరిని ప్రేమిస్తారు? మరి తక్కువ వారిని ప్రేమించిన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది! ఇది చాలా గొప్పది. కాబట్టి ఆ ప్రేమకు నేను కూడా బద్దులమై ఏం చేయాలా? ఆయన సెలవిచ్చిన ప్రకారంగా నడుచుకోవాలి. కాబట్టి తిరిగి బలైదకు వస్తున్నాం. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంటాడు ఇక్కడ? మరి లూకా సువార్తలో మనం చూస్తాం. బలైదకు రాకముందుగా మనకు అవసరమైన మాటలు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము చదవండి. 7-8 చూడండి. చూచి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలములు ఫలించుడి చాలు. ఇది మన యొక్క అంశము, వాక్యాంశం ఏంటి? మారు మనసు ఏంటి? మనం పొందినాం కదా. బాప్తీసం తీసుకున్నప్పుడు మారు మనసు పొంది కదా బాప్తీసం తీసుకున్నాం. ఏం సుధాకరణ? మారు మనసు పొంది కదా యేసుప్రభువుని నమ్ముకున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసు పొందా మంచిదే, మరి మారు మనసుకు తగిన ఫలములు మనలో ఉన్నాయా? ఇది మనకు ప్రశ్న. ఈ ఉదయకాలం మధ్యాహ్న కాల సమయంలో మనం యేసుక్రీస్తు ప్రభువుని శ్వాసం ఉంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదవండి. ఎక్కడ మన మారు మనసు బాప్తిసం ఎట్లుందో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38 కూడా చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనమంతా బాప్తిసం తీసుకునే సమయానికి మారు మనసు పొందాం. ఏ మారు మనసు? లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైంది. మరి నేను నమ్ముకున్నటువంటి దేవుళ్ళు లోకంలో ఉన్నవారు నిజమైన వారు కాదు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని మనం ఏం చేస్తాం? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై యేసు ప్రభు నామంలో బాప్తిసం తీసుకున్నాం. అయితే మనకు పరిశుద్ధాత్మ అనే వరము రావాలి. ఏమి రావాలా? పరిశుద్ధాత్మ అనే వరమును మీకు అనుగ్రహించబడును. ఇక్కడ ఒకసారి జాగ్రత్త గమనించాలి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసునామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరముని మీరు పొందుదురు. అంత మాత్రమే కాకుండా 39 ఇప్పుడు ఈ మాట అంటాడు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు. చూడండి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? నువ్వు మారు మనసు మనం పొందినామనే దానికి రుజువేంటి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసు పొందిన బాప్తిసం తీసుకున్నాం, కానీ అయితే పాపక్షమాపణ నిమిత్తమై మరి పరిశుద్ధాత్మను పొందగలిగినప్పుడు
మనం మారుమనసు పొందినామంటే ఇది మనకును మన పిల్లలకును మన ఇరుగు పొరుగు వారికి కూడా చెందాలి. అప్పుడు నేను కూడా మారుమనసు పొందినామనే రుజువు అవుతుంది. నువ్వు మారుమనసు పొందినామనే రుజువు ఎక్కడవుతుంది? నీ ఇంటి వారికి నీ మారుమనసు కలిగిన జీవితము వారిలో నువ్వు ఫలించాలి. ఇది మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క లక్షణం. జాగ్రత్తగా గమనించాలి. చాలామంది యేసు ప్రభువు నామములో బాప్తిసం తీసుకున్నారు. మరి ఆ సమయంలో మారుమనసు పొంది తీసుకున్నారో పొందుకగా తీసుకున్నారో నాకైతే అర్థం కాలే కొంతమంది వారి యొక్క జీవితాల్లో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ బాప్తిసం పొందినటువంటి మీరు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలందరికీ దూరస్తులందరికీ ప్రభు అయిన దేవుడు తన ఎదుకు పిలిచిన వారందరికీ చెందినని చెప్తా ఉన్నాడు. నువ్వు ఫలించాలంటే అర్థం ఏంటి? మారుమనసు పొందినావంటే నీలో ఫలములు కనబడాలి. నీ పిల్లలకు ఆ రక్షణ రావాలి, నీ భర్తకు ఆ రక్షణ రావాలి, నీ భార్యకు ఆ రక్షణ రావాలి, నీ బంధువులకు ఆ రక్షణ రావాలి. ఇది మారు మనసుకు తగినటువంటి ఫలం. ప్రేమైన దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా గమనిస్తాం. చాలామంది బాప్తిసం తీసుకున్నారు కానీ వాళ్ళ ఫలములు కనబడలేదు. అందుకే యోహాను అంటున్నాడు, అబ్రహాం మా తండ్రిని మీరు అనుకోవద్దు, అబ్రహాం ఈ రాళ్ళ వలన పిల్లలను పుట్టింపగలడు. వారంతా కూడా యోహాను దగ్గరికి వస్తున్నట్టు, అయ్యా మేము కూడా బాప్తిసం తీసుకుంటాం. ఎందుకు? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి కొరకే. అదే కదా కొంతమంది ఆలోచన, నేను బాప్తిసం తీసుకుంటే పరలోకం పోతా, నేను బాప్తిసం తీసుకుంటే పరలోకం పోతా అని కొంతమంది ఏం చేస్తుంటారంటే మనసులో వారిని ఊహించుకుంటూ ఉంటారు. మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, నీలో ఫలములు లేకుండా నువ్వు బాప్తిసం తీసుకున్నా పరలోకం వెళ్ళలేవు. ఇది చాలా జాగ్రత్తగా మనం లోతుగా ఆలోచించవలసిన విషయం. ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి మన కూడా కనబడుతాయా, మా ఆయనకు బాప్తిసం ఇవ్వండి, ఆయనకి ఇంకా మారు మనసు లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, బాప్తిసం ఇవ్వండి. ఎట్లా ఇస్తారు బాప్తిసం? బాప్తిసం అంటే ఏంటి? ఊరికి బాప్తిసం తీసుకుంటే రోగం పోతుందా? బాప్తిసం తీసుకున్నంత మాత్రం పరలోకం పోతావా? అట్ట కాదు. బాప్తిసం తీసుకున్న వెంటనే నీలో మారు మనసు కనబడాలి, ఆ మారు మనసుకు తగిన ఫలములు కనబడాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యమునకు నేను కూడా హక్కుదారులము. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలందరికీ నీ ఇంటిలో నువ్వు రక్షణ పొందినావంటే, మారు మనసు పొందినావంటే నీ పిల్లలందరికీ రావాలి యొక్క వారసత్వం. ఈ వాగ్దానాన్ని జీవితంలో కుటుంబంలో నెరవేరాలి. నీవు పిల్లలు కన్నావు, భౌతికంగా మంచిదే, భౌతికంగా మన జీవితంలో బిడ్డలు కంటాం. అయితే వారి ఆత్మీయంగా మనం ఫలిస్తున్నామా? వారి ఆత్మీయంగా మా పిల్లలు కనబడుతున్నారా? ఇది జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయము. మారు మనసుకు తగిన ఫలము. మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం కొంతమంది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వారిలో ఫలములు కనబడడం లేదు. అందుకే అపోస్తుల కార్యములు అక్కడ ఒక మాట చదవండి, మనం చూస్తాం 10వ అధ్యాయంలో. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనం నుండి, విశ్వాసముంచుము, బోధించిరి. రాత్రి ఆ గడియలోని అతడును తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఇచ్చిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. నిజంగా నీ యొక్క జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆనందం ఉందా? ఇది ఆత్మఫలం. ఆ వ్యక్తి చెరసాల నాయకుడు ఎంత కఠినాత్ముడో మనం ఎరుగుదామో, అనేక మందిని హింసించేటువంటి వాడు పౌలు శీలలు చెప్పిన సువార్త విని ఏమంటున్నాడంటే, అయ్యలారా ఈ రక్షణ పొందుటకు నేనేం చేయాలి? యేసుప్రభు అక్కడ యోహాను ఏమంటున్నాడు? యోహాను వచ్చి బాప్తిసం తీసుకునే వారితో ఏమంటున్నాడు? అయ్యా మేము ఏం చేయాలన్నాడు. అక్కడ 2 అంగీలు గలవాడు ఒక అంగి ఇతరులకి ఇవ్వాలి. సుంకర్లు వచ్చి మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకోకూడదు. సైనికులు వచ్చి మేమేం చేయాలంటే మీరు ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో చదివిన భాగంలో ఇక్కడ అంటున్నాడు ఆయన, అయ్యా ఈ రక్షణ పొందుటకు నేను ఏం చేయాలంటే, నీవు రక్షణ పొందితే, నువ్వు మారుమనసు పొందితే నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడుతూ వస్తారు. ఈ వాగ్దానము దేవుని యొక్క మాటను ఆ చెరసాల నాయకుడు నమ్ముతూ వచ్చినాడు. కాబట్టి తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు. ఆ దైవసేవకులు ఇంటి పిలిపించి దేవుని వాక్యం విన్నాడు. వారి ఇంటి వారందరికీ చెప్పాడు, అయ్యా ఈయన నిజంగా దేవుని మరి కుమారుడనే క్రీస్తు, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది. ఇదిగో వీరిని చూడండి, వీరి యొక్క గాయాల్లో, వీరి యొక్క శ్రమల్లో, వీరి యొక్క దుఃఖంలో దేవుని ఎలా ఆనందిస్తున్నారో. అనేకమైన ధనము, ఉద్యోగము, ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ చాలామందికి వారికి జీవితంలో సంతోషం లేదు. ఈ చెరసాల నాయకుని కూడా ఒకప్పుడు సంతోషం లేదు.
ఎప్పుడైతే మారు మనసు పొందగలుగుతూ వచ్చినాడో, ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వాసం ఇస్తూ వచ్చినాడో, తన ఇంటికి తన వారిని తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు? వారికి భోజనము పెట్టి తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ ఇంటి వారందరితో నువ్వు ఆనందిస్తున్నావా? ఇంటి వారితో గొడవ పడుతున్నావా? ఇంటి వారితో కీసులాడుతున్నావా? ఇంటి వారిని బాధ పెడుతున్నావా? ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? బాప్తీసం తీసుకొని కూడా ఇంట్లో ఇతరులు గొడవ పడుతూ ఉంటారు. బాప్తీసం తీసుకొని ఇంట్లో కొట్లాడుతూ ఉంటారు. ఇంట్లో కొంతమంది ఏం చేస్తున్నాడు? తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తూ ఉన్నాడు. కుటుంబ ప్రార్థన కూర్చో, ఆనందం వస్తుంది ఇంట్లోకి. దేవుని వాక్యానికి విధేయత చూపు, నీ కుటుంబంలో సంతోషం వస్తుంది. అలా కాకుండా నేను బాప్తీసం తీసుకున్నాను, నా మట్టుకు నేనే మరి అన్నట్టుగా నీవు ఉన్నట్లయితే నీ వలన ఎవరికి ప్రయోజనం ఉంది? ఈ సరసాల నాయకుడు తన జీవితంలో అంటున్నాడు, అయ్యలారా నేనేం చేయాలి? రక్షణ పొందడానికి, ఈ గొప్ప ఆనందం పొందడానికి నేనేం చేయాలి? ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, ఆ యొక్క గాయములు పొంది కూడా, అనేక రకాలుగా కొట్టబడి కూడా మీరు ప్రభునందు ఆనందిస్తున్నారే. ఏంటి ఆనందం? పౌలు శీలలు కొరడా దెబ్బలు కొట్టబడి దేహమంతా కూడా గాయములయ్యి ఆ చెరసాల్లో బంధకం చేత బంధించబడి కూర్చోలేక లేలేక ఆ రాత్రి అక్కడ కూర్చొని ఆ గాయాలతో ఉండి కూడా ఏం చేస్తున్నారంటే దేవుని వారు స్తుతిస్తూ ప్రార్థన చేయుచుండిరి. ఎంత గొప్ప ఆనందం, ఏమి సంతోషం వారికి. ప్రియమైన దేవుని బిడ్డలంగా నీవు నేను కూడా మన యొక్క జీవితంలో మారు మనసుకు తగిన ఫలము ఏది? మన యొక్క జీవితంలో ఆనందం ఉందా? సంతోషం ఉందా నీ యొక్క జీవితంలో? అలా ఉన్నట్లయితే నువ్వు మారు మనసు తగిన ఫలం ఫలిస్తున్నావు. నీతో కూడా నీ ఇంటి వారు సంతోషిస్తున్నారా? నిన్ను బట్టి బాధపడుతున్నారా? ఇంట్లో బాప్తీసం తీసుకున్న వారి ఇంట్లో కూడా, ప్రభువుని నమ్ముకున్న వారి ఇంట్లో కూడా ఇంకా అనేక రకాలైన గొడవలు, అనేక అసమాధానాలు, అనేక రకాలైనటువంటి ఎప్పుడు కూడా చూస్తే విభేదాలు, పోరాటములు, ఎప్పుడు ఉదయం లేచినట్టు సాయంత్రం వరకు ఎవరికి ఎవరు మాట వినకుండా జీవించగలిగేటువంటి కుటుంబాలు నేటి కాలంలో ఎంతోమంది కనబడతా ఉన్నారు. రక్షించబడిన కుటుంబాల్లో, బాప్తీసం తీసుకున్న వారి కుటుంబాల్లో కూడా చూస్తే వారిని బట్టి వారి పిల్లలకు కానీ వారి ఇంట్లో వారికి కానీ సమాధానం కలగడం లేదు. ఏంటిది? ఫలములు లేని జీవితం. అయితే ఈ వ్యక్తి దేవుని వాక్యం విని ఆ ఇంటి వారంతా కూడా భోజనం చేసి, భోజనం చేయడానికి వస్తున్నావు, ప్రతి ఆదివారం బలలో పొందుతున్నావు. ఈ భోజనం వలన నువ్వు సంతోషిస్తున్నావా? ఈ ప్రభు బల వలన నువ్వు ఆనందం కలుగుతున్నావా? నీ జీవితంలో నువ్వు మారు మనసు తగిన ఫలం ఫలిస్తున్నావని, నువ్వు ప్రభు వలలో, ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందుతూ కూడా, దేవుని వాక్యం వింటూ కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో సంతోషం లేదంటే నువ్వు ఫలములు ఫలించలేదని అర్థం. ఫలములు ఫలించలేదని. లోకంలో మనం చూస్తాం ఒక సామెత, పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టకపోతే గొడ్రాలు అంటారు కదా. ఏమంటారు? గొడ్రాలు అంటారు. ఎంత అవమానమో! భౌతికమైన బిడ్డలు కనకపోతేనే ఒక అవమానకరమైన జీవితం అనిపిస్తే, ప్రభువుని నమ్ముకొని ఎన్ని ఏళ్ళైనా ఒక ఆత్మ రక్షించకపోతే నువ్వు ఆత్మీయ గుడితనంలో ఉన్నావు, నీలో ఫలములు లేవు. దీనికి మాత్రం అవమానం రాదు, దీనికి మాత్రము మనకేమాత్రమో ఆ చిన్నతనం అనిపించదు. మనము భౌతికంగా బిడ్డలు కనకపోతే నన్ను గొడ్రాలన్నారు, నన్ను వాళ్ళు అట్టన్నారు, నన్ను ఇట్టన్నారు అని చెప్పి ఇంటికి వచ్చి భర్తతో మూతి ముట్టుకొచ్చి చెప్పగా నేను గొడవలు పోతారు కొంతమంది. మా భార్యని ఇట్లా అన్నావంటనే, మా భర్తని ఇట్లా అన్నావంటనే. మరి ఈ విషయంలో నేను అడగడం లేదా? ఎవరు? నువ్వు మందిరానికి పోతున్నావు, మరి ఇలాగే జీవిస్తున్నావు, మార్పు చెందావా అని ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం దేవుని బిడ్డలంగా. అయ్యలారా నేనేం చేయాలి? మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలంటే 2 అంగీలు గలవాడు ఒక అంగి వేరే వారికి ఇవ్వాలి. అలాగనే ఆహారంలో కొంత బీదలకు ఇవ్వాలి. ప్రజలు అడుగుతున్నారు, రెండో వ్యక్తి అడుగుతున్నాడు, సుంకర్లు వచ్చి, అయ్యా మేమేం చేయాలి? మీకు నిర్ణయించబడిన దాంట్లో కంటే ఎక్కువగా ఎవరి దగ్గర తీసుకోకండి, లంచం తీసుకోకండి. అక్కడ సుంకర్లు అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి? బాప్తీసం తీసుకుంటాం, రాబోగురం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోకండి, లంచం తీసుకోకూడదు, ఎవరి దగ్గర మోసం చేయకూడదు, ఎవరి దగ్గర అబద్ధం ఆడి డబ్బులు లాక్కోకూడదు, ఎవరిది అన్యాయంగా దోచుకోకూడదు అని సుంకర్లకు యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్య మధ్యాహ్న కాల సమయంలో మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు అడుగు ప్రభును, ప్రభు నేనేం చేయాలి? నా కుటుంబంతో ఆనందించాలంటే, నా కుటుంబానికి రక్షణ పొందాలంటే, నా కుటుంబంలో ఆనందం కలిగి ఉండాలంటే నేనేం చేయాలి అని అడుగు ప్రభుని. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీకు తెలియజేస్తాడు, ప్రభునితో మాట్లాడుతూ వస్తాడు. మారు మనసుకు తగిన ఫలములు ఏమంటాడు అక్కడ మనం చూస్తున్నాం. మరియు అతడు తన ఇంటి వారి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎంత మంచి మాట కదా. ఏమంటున్నాడు అక్కడ 31 వచనంలో, 30 వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను, ఏమి చేయవలను? ప్రియమైన దేవుని బిడ్డలంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను కూడా ఈ మాట అడిగితే ఎంత మంచిది కదా. ప్రభా మరి నీకు ఒకప్పుడు దూరంగా ఉన్నటువంటి నన్ను ప్రేమించి పిలిచావు,
నువ్వు రక్షించినావు, మారుమనసు నూతన జీవితం ఇచ్చినావు, అయితే బాప్తిసం తీసుకున్నాను, నాలో మారుమనసు పొంది నేను అనుకుంటున్నాను, కానీ నాలో ఫలములు లేవు. ఆ ఫలములు ఫలించాలంటే నేను ఏం చేయాలి? నా ఇంటి వారందరూ కూడా సంతోషంగా ఉండాలంటే, నా ఇంటి వారంతా రక్షణ పొందాలంటే, నా ఇంటి వారంతా నీ యందు విశ్వాసం ఉంచాలంటే, నా ఇంటి వారంతా నీ వాక్యం వినాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? చెరసాల నాయకునికి తెలుసు తను చేసేటువంటి పని రాజునకు విరుద్ధమైనటువంటిదని. ఆ చెరసాల నాయకుడు చేసేటువంటి పని రాజునకు విరుద్ధమని తెలుసు. అయితే ఈ యొక్క చెరసాల నాయకుడు ఏం చేశాడు? ఆ రాజు నాకు ఇచ్చే జీతం పోతే పోని, ఈ ఉద్యోగం పోతే పోని, నా ఇంటి వారందరూ నేను సంతోషంగా ఉండాలి, అదే కోరుకున్నాడు. ఉద్యోగం ఉంది, సంతోషం ఉందా? ఎంతో డబ్బు సంపాదించిన సంతోషం ఉందా? అనుదిన మంచి ఆహారం తింటున్నావు, సంతోషం ఉందా నీ జీవితంలో, నీ కుటుంబంలో? ఆ నిజమైన సంతోషం, ఆ నిజమైన ఆనందము, ఈ విధమైనటువంటి కుటుంబం అంతటి కూడా నువ్వు దీవెన పొందాలంటే, ప్రభువును ఆనందించాలంటే నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఏంటి విశ్వాసం? ఇది విశ్వాసం ఉంచినాం కదా, మారుమనసు పొందినాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, ఏంటి ఇంకా మారుమనసు అంటే? మారుమనసు తగిన ఫలములు లేవు. మన మాట ఎవరు ఇంట్లో వినడంలే. ఆ చెరసాల నాయకుడు చెప్పగానే తన ఇంటి వారందరూ ఏం చేశారు? బాప్తిసానికి లోబడ్డారు. బాప్తిసానికి లోబడ్డారు. ఈరోజు తండ్రి చెప్పినా, తల్లి చెప్పినా, భర్త చెప్పినా, భార్య చెప్పినా, ఎవరు చెప్పినా వినడం లేదు. కారణం ఏంటంటే నీలో ఫలములు కనబడడం లేదు, నీ మారుమనసుకి క్రియలు కనబడడం లేదు. మనకి క్రియలు సరైనటువంటి అయితే వారు కూడా తప్పకుండా విశ్వాసం ఉంచుతారు. నాయనా, లోకంలో అంతా వ్యర్థమైంది, ఇదిగో ప్రభువైన దేవుని సంపూర్ణంగా విశ్వాసం ఉంచు, ఈ నిజమైన ఆనందం మనకు కూడా దొరుకుతుందని చెప్పి ఆ రాత్రికి రాత్రే తన బిడ్డలను, తన ఇంటి వారందరూ తీసుకుని వచ్చి ఎంత అద్భుతంగా ప్రభువును విశ్వాసం ఉంచినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు నీ కొరకు, నా కొరకు, ఈ మాటలు నీ కొరకు, నా కొరకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఫలములు ఉన్నాయా? నీ ఇంటి వారిని మరి సంతోషం లేక నడుపుతున్నావా? లేకపోతే నీ ఇంటి వారిని నిన్ను బట్టి బాధపడుతున్నారా? నువ్వు మందిరానికి పోతున్నావు, నీ జీవితం సరిలేదు, మాకేందుకు చెప్తా ఉంటున్నారా ఎవరైనా? ఏ ప్రశ్న వేస్తూ ఉన్నారు? ఏ విధంగా నేను విమర్శిస్తూ ఉన్నారు? నువ్వు ప్రశ్నించబడితే దేవునికి అవమానం, దేవునికి అవమానం. నీ బిడ్డల కొరకే కనీవిడిసి ప్రార్థించు. నీ బిడ్డల కొరకై, నీ కుటుంబం కొరకై, నీ భర్త కొరకై, నీ భార్య కొరకై ప్రభుపాదాలు పట్టుకో. దేవుడు రక్షిస్తాడు. ఆయన ఏం చేశాడంట? వారి గాయములు కడిగాడంట. పౌలు శిల గాయముడు ఏం చేశాడినా? చెరసాల నాయకుడు కడుగుతూ వచ్చినాడు. పరిశుద్ధుల యొక్క గాయములు కడుగు, పరిశుద్ధులకు పరిచర్య చేయి, దేవుని బిడ్డలక సహవాసంలో ఉండు, అప్పుడు నీకు ఇంటి వరకు రక్షణ వస్తుంది. మందిరం అయిపోతున్న రోడ్డు ఎక్కుతావు పోయి. పరిశుద్ధులకు సేవ చేయి. ఆయన వారి గాయములు కడుగుతూ ఉన్నాడు. ఒక చెరసాల నాయకుడు, అధిపతిగా ఉన్నవాడు, కొట్టినవాడే, తిట్టినవాడే మళ్ళీ ఏం చేస్తున్నాడు? వారి గాయములు కడుగుతూ ఉన్నాడంట. ఈ మధ్యాహ్న కాలం నీ నాకు ప్రశ్న ఏం తెలుసా? నీ మాటలు నేను బట్టి కూడా, మన యొక్క మాటలను బట్టి ఎవరు గాయపరచబడ్డారు? వారి గాయములు ఈ మధ్యాహ్న కాలం నువ్వు కట్టాలి. ప్రభా, నా మాటలు బట్టి ఎవరు గాయపరచబడ్డారు? నా క్రియలను బట్టి ఎవరు మరి ఇబ్బంది పడుతూ వచ్చినారు? నన్ను క్షమించుము, వారికి కొట్టాను నేను, వారు నా మాటలతో దూషిస్తూ వచ్చినాను. మనొక ఆమె చెప్తుంది, పలానా ఆమె మాటలు వింటే ఉరేసుకొని చచ్చిపోతారంట. అట్ట మాట్లాడుతుంది ఆమె యొక్క మాటలంట. ఆమె చెప్తుంది, పేరు చెప్పొద్దు, మందిరానికి వచ్చేవాళ్ళే. ఆమె మాట్లాడే మాటలు అంటే ఉరేసుకొని చచ్చిపోతారన్నా. నిజంగా అది ఎంత మటుకు నిజమో మనకు తెలియదు. అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారంట. స్త్రీలైన వారిలో, పురుషులైన వారిలో ఎంతమందిని గాయపరుస్తూ వచ్చినా మీ చెరసాల నాయకుడు మొదటిగా పౌలును కొట్టగలుగుతూ వచ్చినాడు, గాయపరిచినాడు. అయితే ఇప్పుడు తన యొక్క జీవితంలో నెమ్మది కూర్చో. లే కూర్చోండి. లేచిందిలే. సరే కూర్చోండి. కుర్చీలు ఏం బాగానే ఉన్నాయి కదమ్మా? కూర్చోండి. సరేలే, మేడ నొప్పిలే, కొంత ఆమెకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వారి గాయములను కడిగెను, వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఏం చేయాలి? మనం ఎవరైతే బాధపరిచామో వారి గాయములను మనం కట్టాలి. ప్రభా, నన్ను బట్టే, నా మాటను బట్టే ఆమెను గాయపరిచాను, ఆమెను బాధపరిచాను, నన్ను బట్టే ఆమె మందిరానికి మానుకున్నది, నన్ను బట్టి ఆ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. చెప్పగలమా? ఈ మధ్యాహ్న కాల సమయంలో భోజనం చేయక ముందుగా వారి గాయములు కట్టి ఏం చేస్తున్నాడు? ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? కుటుంబంలో అందరికీ ఆనందం ఎందుకు లేదు? డబ్బు సంపాదిస్తున్నావు, మంచి చదువులు చదివిస్తున్నావు, వారికి మంచి బట్టలు తెస్తున్నావు, మంచి భోజనం పెడతా ఉన్నావు, అయితే కుటుంబంలో సంతోషం లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధుల గాయములు కడగడం లేదు. నువ్వు ఇతరులకు గాయపరిచినటువంటి సంగతులు ఎరగక ఒప్పుకోవడం లేదు.
మన యొక్క జీవితంలో జాగ్రత్తగా గమనిస్తాం. ఈ చెరసాల నాయకుడు అంటున్నాడు, ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ పరలోక ఆనందము ఏ దాని వలన మేము పొందగలమయ్యా? ఎట్లా మేము పొందగలమంటే ఏమి చేయాలనంటే ప్రభువైన యేసుక్రీస్తునందు శ్వాసం ఉంచు. ప్రియమైన వారంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో బల దగ్గర రాకముందుగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటామా? ప్రశ్న వేసుకుంటామా? పరీక్షించుకుంటామా? ప్రభుకు అప్పగించుకుంటామా? ప్రభు వైపు చూస్తామా? నేనేం చేయాలని ప్రభుని అడుగుతామా? అలా అడగగలిగి ప్రభు చెప్పినట్టుగా మనం చేస్తే, పౌలు అంటున్నాడు ఆ మాట చెప్పగానే ఆయన చేసినటువంటి పనులను బట్టి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ చెరసాల నాయకుని యొక్క జీవిత కుటుంబంలో ఏ విధమైన సంతోషం వచ్చిందో, ఏ విధమైన ఆనందం వచ్చిందో మనం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా అక్కడ కనపడతావు. ఎంతో కాలంగా ఆయన ప్రభుని నమ్ముకొని అప్పటికప్పుడే ప్రభుని నమ్ముకునేటువంటి వ్యక్తి. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందినటువంటి ఫలము లేకపోతే, నీ ఇంటి దగ్గర ఉన్న చెట్లు, నీ పొలంలో ఉన్న బొప్పాయి చెట్లు, నీ ఆవరణంలో ఉన్నటువంటి ఏదో ఒక చెట్టును ఒకసారి గమనించు. కాయలు కాయకపోతే, మంచి కాయలు కాయకపోతే దాన్ని నువ్వే నరికేస్తావు. ఇది పనికిరాదు. ఎందుకు ఈ భూమి ఎలా అర్థమైపోలేను? దీనికి ఎంతో ఎరువేశాను, ఎన్నో నీళ్లు కట్టాను, ఎన్నోసార్లు కలుపు తీశాను, అయితే ఈ చెట్టు ఫలించలేదు. ఎందుకు ఈ చెట్టు? దీన్ని నరికివేయండి. ప్రేమైన వారంగా అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి హెచ్చరిక చేసి నీవు నేను ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇక ఇంతవరకు అయినా ఫలించలేదా? ఇప్పుడైనా ఫలించాలని. ఏంటి ఫలములంటే ఇక రేపటి వచ్చింది, తన ఇంటి వారందరూ కూడా ఆయన మాటకు లోబడుట. ఎట్లా వచ్చింది ఈ యొక్క విశ్వాసం? ఎట్లా సంపాదించుకున్నాడు ఈ యొక్క విశ్వాసం? క్రీస్తుని గురించి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మరణించిన విధానం ఒకసారి గమనించాలి. యేసు ప్రభు యొక్క శరీరక్తాన్ని బట్టి ఆయన బలదకు రాకముందుగా మొదటిది ఈ చెరసాల నాయకుడి జీవిత కుటుంబంలో తాను పొందినటువంటి అనుభవం చేత తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించగలుగుతూ వచ్చినాడు. ఇదే మారు మనసుకు తగిన ఫలం యొక్క జీవిత విధానం. ఇక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండములో వేయబడను. అంటే మారు మనసు లేకపోతే నువ్వు బాప్తిసం తీసుకున్నా కూడా ప్రయోజనమేమి లేదు. నీవు నష్టపోతావు. ఒకనొక దినమున నిన్ను చూసేటువంటి వారు కూడా నష్టపోయేటువంటి విధానం, ఇంటి వారు కూడా నష్టమే. కాబట్టి రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. మొదటిది సంగతి అది. రెండవది మనం చూస్తాం. రెండవది చదువుదాం ఒక మాట. యోహాను సువార్త ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మారు మనసు తగినటువంటి ఫలము మన జ్ఞాపకం చేయబడతా ఉంది. 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. విందు చేసిరి. ఒకడు అప్పుడు మరియా తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఈ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం రెండో వ్యక్తి మారు మనసుకు తగిన ఫలము. మారు మనసుకు తగిన ఫలం ఏం ఫలిస్తుంది? ఇక్కడ మారు మనసుకు తగిన ఫలం మనకు కనబడతా ఉంది. మారు మనసుకు తగిన ఫలము లేకపోతే నరకబడి అగ్నిగుండంలో వేయబడుట. ఎవరు కనబడుతున్నారు మనకు? యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఇస్కరియోతు యూదా కనబడతా ఉన్నాడు. ఈ యొక్క మరియా మార్తలు లాజరుకు దగ్గరికి రాకముందుగా ఎవరిని చూడాలి? మొదటిగా మనము మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే, మంచి ఫలములు ఫలించకపోతే ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. వాక్యం వినాల. మారు మనసు తగిన ఫలం ఎవరు ఫలించలేకపోయినారంటే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉంటూ ఏమి లేవైనలో ఫలములు లేనటువంటి పనికిరాని జీవితం. 3.5 సంవత్సరం ప్రభువును వెంబడించాడు. ఎన్నో గొప్ప అద్భుతాలు సూచక్రియలు చూస్తూ వచ్చినాడు. ఆయనను తన జీవితంలో ఏం లేదు, మార్పు లేనితనం. ప్రభుకి ఎప్పుడో తెలుసు అతడు దేనికోసం వెంబడిస్తున్నాడో, ఎందుకు తను అనుసరిస్తున్నాడో అని యేసు ప్రభు తెలుసు. ఆ సంగతి శిష్యులకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను కూడా మనకు ఎవరెవరో మన హృదయాలు మనకు ఎవరికి తెలియదు. అయితే ఎవరికి తెలుసు? ప్రభునకు తెలుసు. నువ్వు దేనికోసం వెంబడిస్తున్నావో, దేనికి మందిరానికి వస్తున్నావో, దేన్ని ప్రభు నమ్ముకొనినావో ఆయనకు తెలుసు. ఇస్కరియోతు ఎందుకు నమ్ముకున్నాడు? డబ్బు కోసం. యేసుప్రభుని నమ్ముకుంటే ఈజా దొరుకుతుంది, యేసుప్రభుని నమ్ముకుంటే డబ్బు వస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అనేటువంటి విధానాలు కూడా చాలామంది ఉన్నారు. యేసుప్రభుని నమ్ముకుంటే నాకు ఇదేది దొరుకుతుందని ఆశించి వెంబడించేటువంటి వారు చాలామంది ఉన్నారు.
ఇస్కరియోతు యూదా కూడా అదే ఏమడిచ్చాడు. అందుకే డబ్బు సంచి అతనికి ఇచ్చాడు యేసుప్రభు. నీ దగ్గర పెట్టుకునే డబ్బు సంచి అని డబ్బు మీద ఆశ కలిగి ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాకు యేసుప్రభు డబ్బు సంచి ఆయనకి ఇచ్చేసాడు. డబ్బు సంచి ఇచ్చినాడని చెప్పి ఏం చేసుకున్నాడు, తనకి ఇష్టమైనట్టుగా తెలియకుండా, ఈ శిష్యులకు తెలియకుండా ఏం చేస్తూ వచ్చినాడు, దొంగిలిస్తూ వచ్చినాడంట. ఏం చేస్తూ వచ్చినాడు, దొంగతనం కూడా చేస్తూ వచ్చినాడు ఇస్కరియోతు యూదా. యేసుప్రభు యొక్క శిష్యుడే. అంటే ఏం లేదు, అతనిలో మారు మనస్సు లేదు. యేసుబ్రహ్మడే వస్తున్నాడు కానీ, ఆయన కూర్చుంటే తినేకాడ తింటున్నాడు, వెళ్ళేకాడ వెళ్తున్నాడు కానీ మారు మనసు లేదు. తన మనసు అంతా కూడా ధనం మీద, అధికారం మీద ఉంది. ఈయన ఎప్పుడు రాజు అవుతాడు, నేను ఎప్పుడు ప్రధానమంత్రి అవుతానని ఆయనకు ఆశ. ఇస్కరియోతు యూదాకు ఆశ ఏంటి, ఈయనను రాజుగా పట్టుకొని పోవడానికి యూదుల నుంచి కొంతమంది తీసుకువచ్చాడంట. యేసుప్రభు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన రాజుగా చేస్తాం రాని చెప్పి కొంతమందికి చెప్పాడు. వాళ్ళు వచ్చి ఆయన పట్టుకొని పోవడానికి వచ్చారు. అయితే యేసుప్రభు వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని పోయాడు. నేను ఇజ్రాయెల్ ప్రజల దేశానికి రాజుగా ఉండడానికి కాదు వచ్చింది. దేనికి వచ్చాడు యేసుప్రభు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన లోకమంతటికి రాజు కావాలనుకున్నాడు. ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే కాదు యేసుప్రభు రాజు. కాబట్టి ఇస్కరియోతు జీవిత హృదయంలో ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయితే ఆయన కింద నేను ప్రధానమంత్రి అవుతానన్నట్టుగా ఆశ కలిగి ఉంటూ వచ్చినాడు. డబ్బు ఆశ కలిగి ఉంటూ వచ్చినాడు. కనుకనే యేసుప్రభుని ఏం చేసుకున్నాడు, 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఏం చేసుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభును లోక జీవితాల కొరకై ఏం చేస్తున్నారు, అమ్ముకుంటూ ఉన్నారు డబ్బుల కొరకై. వారు ఇష్టమైనటువంటి పనులు జరిగించుకోవడానికి కొరకై ఏం చేస్తున్నారంటే యేసుప్రభుని అడ్డ పెట్టుకొని మోసం చేసేటువంటి వారు ఎంతోమంది. ఒకసారి నాకు డేవిడ్ కూడా చెప్తూ వచ్చినాడు, దేవుని పేరు చెప్పి ఎంతమంది మోసం చేస్తూ ఉన్నారు డబ్బు కోసమై. నేను విశ్వాసిని అని చెప్తారు, నమ్మిస్తారు. అబ్బా మన విశ్వాసే కదా, మన అన్నే కదా, మన అక్కే కదా అని చెప్పి డబ్బులు ఇస్తారంట, మళ్ళా కనపడకుండా పోతారంట. దేవుని పేరు చెప్పుకొని మోసం చేసేటువంటి వారు ఇస్కరియోతు యూదా లాంటి వారు చాలామంది ఉన్నారు. యేసుప్రభుని నమ్ముకుంటే ఒక వ్యక్తిని ఏం చేస్తారు, నమ్ముతారు. లోకంలో కూడా యేసుప్రభుని నమ్ముకుంటే వ్యక్తి నమ్మకం ఉంటాడు, లోకంలో అందరికీ తెలుసు. తుమ్మకూడ పోయినప్పుడు బుజ్జమ్మ ఆయన చెప్తా ఉంటాడు, అయ్యా మీరు యేసుప్రభుని నమ్ముకుంటే చాలా జాగ్రత్తగా ఉంటారు, మంచిగా ఉంటారు. అయితే కొంతమంది సరిగా లేరయ్యా, అయితే కొంతమంది సరిగా లేరు. కాబట్టి దేవుని పిల్లగా జాగ్రత్తగా గమనించాలి. మనం దేవునికి అన్ని విషయాలు నమ్మకంగా ఉండగలిగేటువంటి స్థితిలోకి రావాలి. ఇస్కరియోతు యూదా దేవునికి నమ్మకంగా లేక మారుమనసు పొందక 3.5 సంవత్సరం అవకాశం ఇచ్చాడు. అయితే అతను మారుమనసు పొందక యేసుప్రభును 30 వెండి నాణాలకు అమ్ముకొని ఏం చేసుకున్నాడు, తను తీసుకున్న డబ్బు ఏమైనా దగ్గర పెట్టుకున్నాడా, ఆ డబ్బుతో ఏమన్నా ఇల్లు కట్టుకున్నాడా, ఆ డబ్బుతో ఏమన్నా వాళ్ళ పిల్లలకు ఇల్లు ఉద్యోగాలు ఏమైనా కట్టుకున్నాడా, ఏం చేసుకోలే. ఆ 30 వెండి నాణాలు యేసుప్రభు శిలువ పడిన తర్వాత, ఇదిగో నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తానని చెప్పి ఆ 30 వెండి నాణాలు పారేస్తూ వచ్చినాడు. ఒక వ్యక్తి తన జీవితంలో యేసుప్రభు లేకుండా ఈ లోకంలో ఎంత కలిగి ఉన్నా అంత ఒకరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు నీకు లేకపోతే, నీ జీవితంలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే, ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించుకున్నా, ఏమి కలిగి ఉన్నా కూడా అంతా పారేసిపోవాల్సిందే ఒక దినం. అదే ప్రభుని నమ్ముకొని సంపాదిస్తే తర్వాత నీ పిల్లలు కూడా దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇస్కరియోతు యూదా తన జీవితంలో డబ్బు కొరకు ప్రభుని నమ్ముకొని తనతో పాటి ఉర్రి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆ యొక్క డబ్బులు నమ్ముకొని యేసుప్రభు నమ్ముకున్నాడు. ప్రేమైన వారంగా మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలని ప్రభు ఆ యొక్క శరసాల నాయకుడి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండములో వేయబడును. ఇస్కరియోతు యూదా ఏమైపోయినాడు, చనిపోయి ఉరి పెట్టుకొని కింద పడిపోయి పేగులు బయటకు వచ్చాయంట. ఎంత భయంకరమైన జీవితం. దేవుని వాక్యం చెప్తుంది, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకూడదు. కాబట్టి మనకి జీవితంలో జాగ్రత్త గమనిస్తాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మంచి ఫలములు ప్రభు ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ఇక్కడ మరియా, మార్తల, లాజరు జీవితం మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఆమె కూడా ఒకప్పుడు, మరియ కూడా ఎలాంటిది, ఒకప్పుడు ఎలాంటి తన జీవితంలో ఆమె కూడా పాపాత్మురాలు. చెప్పండి ఎవరమ్మా, పాపాత్మురాలైనటువంటి స్త్రీయే ఒకానొక దినమున మగ్దలేని మరియాను మనకు పరిచయం అవుతుంది. ఈ పాపాత్మురాలైన స్త్రీ లూకాసు వార్త 7వ అధ్యాయంలో కనబడుతూ వస్తుంది. ఈమె మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత తన అక్కైన మార్త రక్షణ పొందుతుంది. తన అన్నైనటువంటి లాజరు కూడా ఇక్కడ మారు మనసు పొందినటువంటి స్థితిలో మనకు కనబడతా ఉన్నాడు. ఏం కనబడుతున్నాయి, అమలు ఫలములు కనబడతా ఉన్నాయి. ఒకప్పుడు ఆ ఇంటిలో, కుటుంబంలో దుఃఖం ఉంది. తన అన్న రక్షణ పొందకపోవడాన్ని బట్టి, అతను తన పాపాన్ని బట్టి మరణించడాన్ని బట్టి మరి వారి యొక్క జీవితంలో దుఃఖం, వేదన ఉంటూ వచ్చింది. అయితే ఆ స్త్రీల యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, అక్కడ నీవు నమ్మినలా దేవుని మహిమ చూస్తావు. మరి ఆ మార్తలతో ప్రభు అంటున్నాడు, నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పగలిగినప్పుడు వారి యొక్క దుఃఖమును, వారి యొక్క బాధను ప్రభు చూస్తూ వచ్చినాడు.
మరియా మార్తల సౌలు లాజరు చనిపోయినప్పుడు వారి కుటుంబంతో దుఃఖం ఉంది. వారు ప్రభుని నమ్ముకొని ఉన్నారు. అయితే ఆ దుఃఖమును బాధను ప్రభుని చూశాడు. 2 దినాలు ఆలస్యంగా వచ్చాడు కానీ అయితే వారి యొక్క దుఃఖాన్ని బాధను బట్టి ఆ బాధను దుఃఖం తీర్చడానికి కొరకై యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. అతను ఎక్కడా ఉంచబడి ఉన్నాడు. చనిపోయిన లాజరును బట్టి పిలుస్తా ఉన్నాడు ప్రభు, లాజరు బయటికి రా. లాజరు దేవుని మాటకు లోబడకపోవడాన్ని బట్టి రక్షించబడిన కుటుంబంలో ఉన్నటువంటి లాజరు మరియా మార్త రక్షించబడ్డారు, ప్రభుని నమ్ముకున్నారు. కానీ అయితే ఈ లాజరు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట వినకపోవడాన్ని బట్టి, విధేయత చూపకపోవడాన్ని బట్టి ఏమైనాడు, తన అవిధేయతను బట్టి మరణానికి దారి తీస్తూ వచ్చింది. తన యొక్క జీవితం ఏమైతే వచ్చింది, తన యొక్క ఇష్టానుసారమైన జీవితం, అక్క చెల్లెలకి లోబడినటువంటి జీవితం. ఈరోజు మనం చూస్తే ఎంతమంది వారి యొక్క జీవితాల్లో తల్లిదండ్రులకు లోబడినటువంటి జీవితం ఎక్కడికి వెళ్తుంది? నష్టానికి, నాశనానికి, మరణానికి దారి తీస్తుంది. ప్రేమైన వారంగా అయితే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దుఃఖమును, ఆ బాధను తీర్చడానికి ప్రభు వచ్చాడు. ఎక్కడ వారు కన్నీళ్ళు విడిచి ఆయన కూడా కన్నీరు విడిచాడంట. కన్నీరు విడిచి అతడు ఎక్కడ ఉన్నాడంటే సమాధికి తీసిపోయాడు. లాజరు బయటకు రమ్మని లాజరు లేపుతూ వచ్చినాడు. ప్రేమైన వారంగా ఇక్కడ మనం ఒక సంగతి గమనించాలా, వారి విశ్వాసం ఎంత గొప్పది. చనిపోయినటువంటి తన తమ్ముడు, తన అన్నను మరి లేపగలిగే శక్తి యేసు ప్రభువులో ఉంది కాబట్టి, వారు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి వారి దుఃఖమును, వారి బాధను చూసినటువంటి ప్రభు అక్కడికి వచ్చి వారి దుఃఖం చలార్చడానికి కొరకై చనిపోయిన లాజరు లేపుతూ వచ్చినాడు. నీ జీవితంలో ప్రభుని నమ్ముకొని ఉండి కూడా, ప్రభుని నమ్ముకున్నటువంటి స్థితిని బట్టి మరి నిజంగా చూస్తే నీ దుఃఖాన్ని, లేకపోతే మన యొక్క దుఃఖాన్ని, బాధను తీర్చగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంది. అయితే మన యొక్క విశ్వాసం సరైనగా లేకపోతే వారు దుఃఖంలోనే జీవిస్తూనే ఉంటారు ఇంకా. అయితే ఇక్కడ మరియా మార్తల యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క భక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారి దుఃఖాన్ని ఏం చేశాడు, తీసివేస్తూ వచ్చినాడు. వారి దుఃఖాన్ని తీసివేస్తూ, వారు ఆయన నమ్ముకున్నారు కాబట్టి. ఆ బెతనియా గ్రామంలో మరియా మార్తల యొక్క కుటుంబం యేసుప్రభు నమ్ముకున్నది. మిగతా వాళ్ళ యేసుప్రభు నమ్ముకోలే, యూదులైన వారే. అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎగతాళి చేసి ఉండవచ్చు. మీరు ఆయన నమ్ముకున్నారు కాబట్టి మీకు ఈ సంగతి జరిగింది అని అనేక మందిని ఎగతాళి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసేవాడిని కూడా మనకు అర్థమవుతా ఉంది. లాజరు లేపగానే అందరూ ఆశ్చర్యపడుతూ వచ్చినారు, ఇలాంటి కార్యం మనం ఎప్పుడూ చూడలేదని చెప్పి. లాజరును ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ మనం చూస్తే ఏమవుతుంది, మరియా మార్తలు యేసుక్రీస్తు ప్రభువునికి ఏం చేస్తున్నారు, విందు చేస్తూ ఉన్నారు. మార్తమ్మ వంట చేసి యేసు ప్రభువునకు భోజనం వడ్డిస్తూ ఉంది. భోజనం చేయవాళ్ళు కూర్చున్న వారిలో లాజరుడు ఒకడు. మరి ఏం చేస్తూ ఉంది, తన యొక్క క్రియ మాత్రం మానుకోలేదు. ఏంటి ఆమెకి క్రియ, ఆమెకు కార్యం ఏంటంటే, నా ప్రభు పాదాల చెంత ఉండడమే నాకు గొప్ప భాగ్యం, నా ప్రభు పాదాల చెంత ఉండడమే నాకు గొప్ప సంతోషమని అత్తరు తీసుకుని వచ్చింది. భోజనం చేస్తున్నటువంటి యేసు ప్రభువునకు పాదములకు పోస్తూ వచ్చింది. ఇల్లంతా ఏమొచ్చేసిందంట, ఏమొచ్చిందమ్మా ఇల్లంతా, ఇల్లు అత్తరు వాసనతో నిండి. ఏంటిది, మారు మనసుకు తగిన ఫలము. తన విశ్వాసాన్ని బట్టి, తన భక్తిని బట్టి మరియా తన అక్కను రక్షించుకున్నది, తన అన్నను రక్షించుకుంటూ వచ్చింది. తన ఇల్లు ఒకప్పుడు ఎట్లుంది, దుర్వాసనతో, మరణపు వాసనతో నింపబడిన ఆ కుటుంబం ఇప్పుడు పరిమళ వాసనతో నింపబడుతూ వచ్చింది, అత్తరు వాసనతో నింపబడుతూ వచ్చింది. ఇది దేవుని ఎరిగినటువంటి తర్వాత జీవితాల్లో కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అనేటువంటి విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. నీ ఇల్లు మరి నిజంగా అత్తరు వాసనతో ఉందా? నీ ఇల్లు నిజంగా అత్తరు వాసనతో ఉందా అంటే నీవు ప్రభువును సంపూర్ణంగా ఎరుగున్నావని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఇల్లు, లేకపోతే మన యొక్క ఇల్లు, మన కుటుంబాలు అత్తరు వాసనతో ఉండాలి. అక్కడ తాను తన ఇంటి వారందరితో కూడా ఏం చేసినాడు, ఆనందిస్తూ వచ్చినాడు, వారు సంతోషిస్తూ వచ్చినారు. ఆ కుటుంబము ఆత్మీయంగా ఫలించడానికి కొరకు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఈ కుటుంబము ఏమైతే వచ్చింది, అత్తరు వాసనతో నింపబడెను కదా. ఇది మరి మారు మనసుకు తగిన ఫలం యొక్క జీవిత విధానం. కాబట్టి ఆమెకున్నది ప్రభువునికి ఏం చేస్తూ ఉంది, సమర్పిస్తూ ఉంది. ఆమెకున్న ధనములో నిజంగా చూస్తే విలువైనటువంటి అత్తరు ప్రభు పాదాల దగ్గర సమర్పిస్తూ ఉంది. ఆమెకు జీవితంలో ఇక్కడ ఏం కనపడుతుంది, సమర్పణ కనపడతా ఉంది. అత్తరు వాసన రావాలంటే, మనకు జీవితంలో ఆత్మీయమైనటువంటి వాసన రావాలంటే మనం ప్రభువునకు కూడా సమర్పణ కలిగేటువంటి జీవితం కూడా కలిగి ఉండాలి. మనకున్నది మన దగ్గరనే ఉంచుకోవడం కాదు, ప్రభువునికి ఏం చేయాలి, మనము ఏం చేయాలా, ప్రభువునికి అర్పించాలి, ప్రభు పాదములు చెంత పెట్టాలి. అపోస్తుల కార్యం మనం చూస్తే వారు తన చరిత్రాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెడుతూ వచ్చినాయి. బర్నబా అనే వ్యక్తి అయితే తనకు అమ్మిన భూమి అంతా తీసుకొని వచ్చి ఆస్తి బర్నబా అపోస్తుల పాదముల దగ్గర పెడుతూ వచ్చినారు. అయితే అననీయ సప్పిరాలు అమ్ముకునేటువంటి భూమిలో వచ్చిన డబ్బును దాచిపెట్టుకొని మరణం తెచ్చుకున్నారు. ఈరోజు దేవుడు ఇచ్చే దాంట్లో కొంతమంది ఏం చేస్తున్నారు, దేవునికి ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తూ ఉన్నారు.
దేవునికి ఇవ్వగలిగిన భాగము కూడా దేవునికి ఇవ్వడం లేదు. దశభాగం కానీ కృతజ్ఞత కానీ మొక్కుబళ్ళు కానీ చెల్లించకుండా మోసం చేస్తూ ఉన్నారు. మా కొడుకున ఉద్యోగం ఇస్తే మా కుటుంబం అంతా మందిరానికి వస్తాం. ఒక ఆమె నాకు ఏం చేసిందంటే వాగ్దానం చేస్తూ వచ్చింది, మా కొడుకు ఉద్యోగం వస్తే మా కుటుంబం అంతా మందిరానికి వస్తాం. ఈరోజు ఒక్కరు రాలే మందిరానికి. ఉద్యోగం వచ్చింది కదా, మా ఇంట్లో ఎదిగిన కార్యం చేస్తే మేమంతా యేసుప్రభుని నమ్ముకుంటాం. ఈ వ్యాధి బాగైంది, ఒక కుటుంబం రాలేదు. మా కుమారుడు తప్పోయినాడు తిరిగి నా ఇంటికి వస్తే మేమంతా యేసుప్రభుని కూడా బాప్తీసం తీసుకుంటాం. కొడుకు తిరిగి ఇంటికి వచ్చాడు, మందిరాన్ని మానుకున్నారు. మన సంఘంలోనే ఎక్కడో కాదు, మన సంఘంలోనే చెప్పే సంగతులు. ప్రియమైన వారంగా ఎక్కడ కృతజ్ఞత? ఇదిగో ఈ పంట పడితే నీకు ఇంత దేవునికి ఇస్తాం ప్రభా, పంట పడింది, ఆదాయం వచ్చింది, ధనం వచ్చింది, మర్చిపోయారు దేవునికి ఇచ్చే భాగము కానుక. ఎక్కడ నీ వాసన? దుర్వాసనతో ఉంపడినటువంటి హృదయము. అందుకే కుటుంబంలో ఆ యొక్క పరిమళ వాసన కనబడడం లేదు, అత్తర వాసన లేవడం లేదు. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వవలసినటువంటిది ఇవ్వకపోవడాన్ని బట్టి. ఎందుకు? ఈ మరియా అంత విలువైన అత్తరు ప్రభుపాదములకు సమర్పించిందంటే ఈయన పాదముల కంటే నాకు ఎక్కువైంది ఏది లేదు. ఎందుకంటే ఆయన పాదం దగ్గర నాకు రక్షణ దొరికింది. ఆయన శరీరంలో తన వాక్యం చేత నా హృదయాన్ని తెరవజేస్తూ వచ్చినాడు, నా జీవితాన్ని మార్చాడు. ఎవరు ఈమె? ఒకప్పుడు పాపాత్మురాలు. మన పాప విమోచన క్రైదన మనకు ఈ లోకంలో మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అయితే ప్రభునకు మనం ఇవ్వగలిగేటువంటిది ఎంత ఇచ్చినా కూడా దానికి ప్రతిఫలంగా దేవుడు మనకు ఎక్కువగా ఇవ్వగలిగేవాడుగా ఉంటాడు. జాగ్రత్త గమనిస్తాం. దేవుని బిడ్డలంగా ఏక మధ్యాహ్న కాల సమయంలో మారు మనసు తగిన ఫలం ఫలించండి. మరి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఒకానొక దినమున నరకమని అగ్నిగుండం ఉంది, ఫలములు లేకపోతే మనకు జీవితంలో. జాగ్రత్త గమనిస్తాం. ఇస్కరియోతు యూదా అలాగనే ఫలములు లేకుండా ఎండిపోయి కాలిపోయాడు, అగ్నిగుండానికి వెళ్ళిపోతూ వచ్చినాడు. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. లూకా సువార్త ఒక మాట చూసుకొని మనము బలలో పాల్గొనడానికి వస్తాం. చదవండి ఒక మాట. లూకా సువార్త మనం చదివాం కదా, 3వ అధ్యాయము. లూకా సువార్త 3వ అధ్యాయము 9 నుంచి చదవండి మరొకసారి. 3:9 నుంచి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేము ఏమి చేయవలనని అతను అడగగా, అతడు 2 అంగిలి గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వలను, ఆహారము గలవాడు అలాగనే చేయవలనని వారితో చెప్పెను. సుంకరును బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతను అడగగా, మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలని అతను అడిగిరి. అందుకతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు ప్రశ్న ఒక్కటే, మారు మనసు తగిన ఫలం ఫలించాలంటే మేమేం చేయాలా ప్రభా అని అడగడమే మన యొక్క ప్రశ్న ఈ మధ్యాహ్న కాల సమయంలో. బలదకు రాకముందుగా, ప్రభా నీ శరీర రక్తంలో పాలు పొందడానికి ముందుగా నేనేం చేయాలి? నాకు మారు మనసు బాప్తిసం ఇచ్చావు, రక్షణ ఇచ్చావు. అయితే నా జీవితంలో ఆత్మీయ ఫలములు కలిగి ఉండడానికి, మారు మనసు తగిన ఫలములు కలిగి ఉండడానికి, నా ఇంటి వారి రక్షణ కొరకు, నా కుటుంబ ఆనందం కొరకు నేనేం చేయాలి? ప్రభుని అడుగు. నీ జీవితంలో నిజమే సంతోషం ఉందా? నీ జీవితంలో ఫలములు ఉన్నాయా? మారు మనసు తగిన ఫలములు ఉన్నాయా? ఇక్కడ ప్రభుడు యోహాను దగ్గర వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి సుబోధకుడా, మేమేం చేయాలి? యేసు ప్రభుని ఒక వ్యక్తి అడుగుతూ వచ్చినాడు. చదవండి ఆ మాట. లూకా సువార్తలో మనం చూస్తాం. లూకా సువార్త చదవండి ఒక మాట మనం చూస్తాం. 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి. లూకా సువార్త 10:25. బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయన శోధించు అడిగాను. అందుకైన ధర్మశాస్త్రం ఎందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడగగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని వ్రాయబడిందని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు నీ జీవించదమని చెప్పాను. ఇప్పుడు నేను కూడా అడిగితే, ప్రభు నేనేం చేయాలని అడిగితే ప్రభు మనకు తెలియజేస్తాడు. ఏమని? నువ్వు ఏమింటున్నావు, ఏం చదువుతున్నావు, ఎందుకు వస్తున్నావు మందిరానికి, ఎందుకు ప్రభుని నమ్ముకున్నావు అని చెప్తే అక్కడ ఆయన అడుగుతున్నాడు, నీ దేవుడైన ప్రభును పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుని ప్రేమించాలని రాయబడిందంటే నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావు. మొదటగా నువ్వు వెళ్ళి అలాగూ చేయి. ఏ విధంగా? నీ దేవుని నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించు, అలాగనే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అతడు ఏమంటున్నాడు అయితే, నువ్వు అలాగూ చేయము,
నువ్వు అలాగూ చేయము, అప్పుడు జీవిస్తావు. నేను నిత్య జీవనకు వారసుడగుటకు నేనేం చేయాలా ప్రభా? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా ఏమొచ్చింది? ఆశ, నిత్య జీవం పొందాలని ఆశ ఉంది. మనకు జీవితంలో ఒక గురి కలిగి ప్రభువును వెంబడించాలి. నిత్య జీవం పొందాలని, నిత్య నరకం తప్పించుకోవాలని, ప్రభు రాజ్యంలో సదాకాలం ఉండాలని నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవించాలి. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమడుగుతున్నాడు? ప్రభువా, నేను ఏం చేయాలి నిత్య జీవంలో ప్రవేశించాలంటే? నువ్వేం చదువుతున్నావు, ఏమి వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు, నీకు అర్థం కావడం లేదా అంటే అతడు అంటున్నాడు, నీ వాక్యంలో ఏం రాబడింది, వాక్యంలో ఏం బోధిస్తున్నాడు, అలాగూ చేయి, నువ్వు జీవిస్తావు, నువ్వు నిత్య జీవం పొందుతావు. అతను అంటాడు, నా పొరుగువాడేవుడు ప్రభా, నా పొరుగువాడేవుడు ప్రభా అని మళ్ళా ప్రభుని అడిగితే ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? నా పొరుగువాడేవుడు ప్రభా అంటే, ఇదిగో యెరూషలేము నుంచి యెరికోకు బయలుదేరిన ఒక వ్యక్తి దొంగల చేతులు చిక్కుపడ్డాడు కదా, దారిని పడిపోయాడు కదా, దొంగలతని కొట్టి కొర ప్రాంతం విడిచిపోయారు కదా. అక్కడ పడిన స్థితిని బట్టి ఒక మనుషుడు యాజకుడు అలా వెళ్ళిపోతూ వచ్చినాడు. అతడు పక్కగా పోయాడు. లేవీడు ఒకడు వచ్చాడు, పక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? దగ్గరకు పోయి, చదవండి మాట 10వ అధ్యాయం 33వ వచనం. అతడు పడిన చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పి, కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురులో ఎవరికి పొరుగువాడైనని అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, మంచిదే. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? నువ్వేమో నిత్య జీవం కావాలనుకుంటివి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలనుకుంటివి, నువ్వే మేలు పొందాలనుకుంటివి, నీ పొరుగు వారికి నీ ఇరుగు వారికి అవసరం లేదా? నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యి. ఏమంటున్నాడు? ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కి ఉన్నాడు. నీకు కనబడుతున్నారు త్రాగుబోతులు, నీకు కనబడుతున్నారు చెడిపోయిన వారు, నీ పొరుగువారు, నీ ఇరుగువారు, నీకు అనేక మంది కనబడుతున్నారు. పట్టనట్టుగా పోతా ఉన్నావు. యాజకుడు ఏం పక్కకు పోయా, లేవిడేం పక్కకు పోయా, సమరయుడేమో దగ్గరకు వచ్చా. మరి ఆ సమరయుని వలె నువ్వు కూడా ఏం చేయాలి? దొంగల చేతిలో చిక్కినటువంటి వారిని విడిపించు. అదే నువ్వు నీ పొరుగువాని చేసేటువంటి మరి మేలు. నువ్వు అలాగూ చేస్తే నువ్వు జీవిస్తావు, నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు. ఇది సువార్త యొక్క పని. ప్రేమైన దేవుని బిడ్డలంగా ఈరోజు మనకు మనమే చాలాసార్లు మనం నమ్ముకున్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి చాలామంది శక్తి చాలక మనసుల మాయోపాయముల చేత ఏం చేస్తున్నారు? అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు చాలామంది. ఇంకా ఎదుటి వారిని ఏమి రక్షిస్తారు? మనం కలిగిన విశ్వాసంలో నిలబడలేక చాలామంది ఏం చేస్తున్నారంటే మనసుల మాయోపాయముల మాటలకు లోబడిపోయి నష్టపోతున్నటువంటి వారు ఇంకా దొంగల చేతిలో పడినటువంటి వారిని ఏమిడిపిస్తారు? మన జీవితంలో జాగ్రత్త గమనించాలి. నేనేం చేయాలి ప్రభా ఆశీర్వదించబడ్డానికి, నా కుటుంబం ఆనందించడానికంటే? అలా ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ప్రభు చెప్పిన ప్రకారంగా జీవించాలి. నేనేం చేయాలి ప్రభా నిత్య జీవంలో ప్రవేశించడానికంటే? నీవు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. నువ్వు రక్షణ పొందినావు, మారుమనసు పొందినావు, ప్రభుని నమ్ముకున్నావు, ఆ సంఘానికి వస్తున్నావు, మందిరంలో ఉన్నావు, పరలోక ఆశీర్వాదాన్ని పొందుతున్నావు, నీ కుటుంబంలో సంతోషం ఉంది. అయితే నీ పొరుగువానికి లేదే? ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళు త్రాగి పోడైపోతున్నారే, వాళ్ళు నశించిపోతున్నారే, దొంగల చేతిలో చిక్కుబడి ఉన్నారే, వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? కొంతమంది ప్రార్థన చేసినామన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు, మంచిదే. వాళ్ళకి తగినటువంటి సహాయం ఏమంటున్నాడు ఇక్కడ? అతడు 2 నాణ్యములు ఇచ్చి, ఏమంటున్నాడు అక్కడ? 2 దేనారములు ఇచ్చి ఏం చేశాడు? అతని కొరకు ఇద్దరు ఖర్చు పెట్టాడు. 2 దేనారం అంటే 1 రూపాయి. నీ పొరుగువారి కొరకు 1 రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు? వేరేవారి రక్షణ కొరకై నీకున్న దాంట్లో ఇతరులకు ఇచ్చావా కొంతైనా నువ్వు? ఇది ప్రశ్న. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిత్య జీవంలో నేను కూడా ప్రవేశించాలంటే మనం కూడా ఇలాగ ఏం చేయాలా? దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, మంచిదే. కానీ అయితే పొరుగువాని ప్రేమించే విషయంలో చాలామంది మనం తప్పిపోతూ ఉన్నాం. ఎంతోమంది మనకు కనబడుతున్నారు దొంగల చేతులు చిక్కుబడిన వారు, మోసపోయి. దొంగ అంటే సాతానుడు. అపవాది చేతులు చిక్కుబడి భార్యలు, భర్తలు, కుటుంబంలో బిడ్డలు, ఇరుగు పొరుగు వారు ఎంతమంది నశించిపోతున్నారు. వారి గురించి నీకు ఆలోచన లేదా? ఒక దినమైన సువార్త చెప్పగలిగినావా? అయ్యా ప్రభుని నమ్ముకో, నీ జీవితం మారుతుంది. అతని కొరకు ఖర్చు పెట్టేవా? నూనె పోసాడు, ఇక్కడ ద్రాక్షరసం పోసాడు, ఒక పూట అన్నమైన పెట్టే వాళ్ళకు. వారు వస్తానే బంధువులాగానే ముఖం పెట్టి తిప్పుకుంటాం. ఏమని అడుగుతారేమో ఇంటికి వచ్చి బంధువులని కదా. ఇంకా సరిపోని వాళ్ళు వస్తే ఇంకేం అసలు వాళ్ళతో మాట్లాడ ముఖం తిప్పుకొని అట్టబోతాం. వాళ్ళు వస్తున్నారు, ఇటు వస్తున్నాను. కానీ ఎక్కడ వారి దగ్గర మన క్రియలు కనబడతా ఉన్నాయి.
ప్రేమైన వారంగా మారు మనసుకు తగిన ఫలము ఫలించాలంటే అడుగు మధ్యాహ్నం కలిసి నేనేం చేయాలి ప్రభా ఫలములు ఫలించాలంటే ఏం చేయాలని ప్రభుని అడిగితే ప్రభు తెలియజేస్తాడు. నువ్వు ఏం వింటున్నావు, ఏం చదువుతున్నావు నీకు తెలియదా? నీవు దేవుని ప్రేమించాలి, నిన్ను వరకు పొరుగువాని ప్రేమించాలి, అప్పుడే నిత్య జీవంలో ప్రవేశిస్తావు అని చెప్పగానే ఆ వ్యక్తి నా పొరుగువాడేవాడంటే పలాని వ్యక్తి చెప్పినప్పుడు నువ్వు అలాగూ చెయ్యి, నువ్వు అక్కడ ప్రవేశిస్తావు. మధ్యాహ్నం కలిసిన ప్రశ్న వేసుకుంటామా? నీకున్న దాంట్లో మనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన దాంట్లో ఇతర ఖర్చు పెట్టాలి. 2 అంగీలు గలవాడే ఒక అంగీ ఇవ్వాలంటే 10 అంగీలు ఉంటాయి కానీ ఒక అంగీ ఎవరికి? 10 షర్ట్లు ఉంటాయి కానీ వేరే వారికి 2లోనే ఒకటి ఇవ్వాలంటే 10 ఉంటాయి కానీ ఒకరికి వేరే వారికి ఒక చీర కూడా పేదవారికి కూడా ఇవ్వరు. కొంతమంది 10 చీరలు కదా, ఇంకా 5 చీరలు తెచ్చినా కూడా ఇలా ఇంకో తృప్తి ఉండదు అన్నమాట. కొంతమంది స్త్రీలకు ఇంకా చీరలు కావాలని భర్తల మీద గొడవ పడతారు కానీ వారికి ఉన్న చీరల్లో కొన్ని లేకపోతే వేరేటివి ఇతరులకు ఇస్తామని ఆశ ఉండదు, ఆలోచన ఉండదు. ఎట్లా రక్షిస్తావాల నువ్వు? ఆయన ద్రాక్షరసం పోసాడు, ఆయన అక్కడ నూనె పోసాడు. చూడండి ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చినాడు ఆ వ్యక్తి. మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభుని నమ్ముకున్నాం, మారుమనసు పొందాం, బాప్తిసం పొందినాం. అయితే మనలో ఫలములు కనబడడం లేదు చాలామంది జీవితాలు. ఫలములు అనగా పిల్లల కుటుంబం రక్షణ పడాలి, అంత మాత్రం కాకుండా మన ఇరుగు పొరుగు వారికి కూడా రక్షణ కలగాలి. ఇది పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేపట్టడానికి ఇదంత అవసరమైన సన్నివేశం. జ్ఞాపకం చేసుకుంటాం, పరీక్షించుకుంటాం, ప్రభువులో పాల్పొందాం. పొందాం. నేను ఆ కుటుంబం కూడా సంతోషకరంగా ఆనందకరంగా ఉండడానికి, పరిమళ వాసనగా ఉండడానికి, అత్తరవాసనతో నింపబడడానికి కొరకై ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నేను ఎవరిని గాయపరిచాను, ఆ గాయం కట్టడానికి కొరకు ప్రభునికి అప్పగించుకో. ఎవరు నేను దూషించాను, నా మాటల వలన ఎవరు గాయపరచబడ్డారు, ఎవరు దుఃఖపరిచాను కదా. పరిశుద్ధులను దేవుని బిడ్డలైన వారిని అనేక పర్యాలు సాటున మాటన గురుగుతూ వచ్చినాం. గాయములు కాదా అవి? ఎదుటివారిని మనము మరి తెలియకుండానే మనసులో హీనపరుస్తూ వచ్చినాం. అవి గాయాలు కాదా దేవునికి? కాబట్టి ఆ గాయములను చేసినట్టు మనసుతో ప్రభు దగ్గర ఒప్పుకొని మనం ఏం చేయాలో ప్రభుని అడుగుతాం. ప్రభు మనకు విధంగా తెలియజేస్తాడు. అలాగే ప్రభుకు అప్పగించుకొని ప్రభు బలాల్లో పాల్పొందుతాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.